కార్తీక మాసం శివునికి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం శరత్కాలంలో వస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే, ప్రతి పూట ఏదో ఒక వ్రతమే. వ్రతం అంటే ఒక నియమం, ఒక ఆచారం, ఒక దీక్ష. దానిని ఆచరించడానికి ఒక కథ. కార్తీక శుక్ల పాడ్యమి బలి పాడ్యమి. ఆ రోజున దీపోత్సవం, గోవర్ధన పూజ, నూతన వస్త్రధారణ మొదలైన నియమాలు పెట్టారు. వాటిని ఆచరించడం వల్ల ఒక పుణ్యం, ఒక ఆనందం. కార్తీక శుక్ల విద్య భాతృవిద్య. దీనిని యమద్వితీయ అని కూడా అంటారు. యముడు, యమున అన్నా చెల్లెళ్ళు. కార్తీక శుక్ల విద్య నాడు తన సోదరి ఇంట భోజనం చేసిన యముడు ఆనందించి వరం కోరుకోమన్నాడు. ఏ స్త్రీ అయినా ఈ రోజున సోదరుడికి వంటి భోజనం పెడితే వారికి యమబాధ లేకుండా చేయమని కోరింది. యముడు సరేనన్నాడు. ఆనాటి నుండి కార్తీక శుక్ల విద్య యమ విద్య భగినీహస్త భోజనం పండుగ అయింది. కార్తీక శుక్ల చవితి నాగుల చవితి. పుట్టలో పాలు పోయడం, పుట్టమన్ను చెవులకు పెట్టుకోవడం వల్ల చెవిపోటు, కంటి జబ్బులు పిల్లలకు రావు. నాగులను కొలవడం వల్ల సంతానం కలుగుతుంది, సుఖశాంతులు కలుగుతాయి. కార్తీక శుక్ల పంచమి ఋషి పంచమి. కార్తీక ఏకాదశి ప్రబోధన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక పౌర్ణమి ఎంతో ముఖ్యమైనవి. కార్తీక పూర్ణిమ హరిహరులకు ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో జ్వాలా తోరణం ఉత్సవం ఎంతో వేడుకగా జరుపుతారు. కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. కార్తీక పూర్ణిమ నాడు పరమశివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. అందుకని ఆనాడు శివ పూజలు, అభిషేకాలు విధిగా ఆచరిస్తున్నారు. జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. రాక్షసులను సంహరించి వచ్చిన శంకరునికి విజయోత్సాహ వేడుకగా స్వాగతం పలకడానికి ఈ జ్వాలా తోరణం పార్వతీదేవి ఏర్పాటు చేసింది కనుక నాటి నుండి నేటి వరకు ఇదొక ఆచారంగా కొనసాగుతోంది. శివాలయాల్లోనే కాదు, వైష్ణవాలయాల్లో కూడా జ్వాలా తోరణ ఉత్సవం కృత్తికా దీపోత్సవం పేరున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున కొందరు కేదారేశ్వర వ్రతం చేస్తారు. ఒకానొక సందర్భంలో గౌతమ ముని పార్వతీదేవి చేత కేదారేశ్వర వ్రతం చేయించగా పరమశివుడు పరమానందం చెంది పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అంతటి మహత్యం ఉన్న ఈ కేదారేశ్వర వ్రతం ఆచరించడం వల్ల సర్వసంపదలు పొంది శివ సాన్నిధ్యానికి చేరుతారు. కార్తీక పూర్ణమి రోజున ధాత్రీ వృక్షాన్ని అనగా ఉసిరి చెట్టును పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కారణం, కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీ సహితంగా శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటాడు. లక్ష్మీ రూపంగా ఉసిరి చెట్టును భావించి సమస్త సౌభాగ్యాలు చేకూరాలని ప్రార్థించాలి. వృక్షం చుట్టూ దారం కట్టి 8 దిక్కుల 8 దీపాలు వెలిగించి 8 మార్లు ప్రదక్షిణలు చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసి ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి నిండుగా పోసి దీపం వెలిగించి ఆ దీపం దానం చేస్తే వారు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఆ రోజున ఉపవాసం ఉండి మరునాడు ఎవరికైనా భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇస్తే నెల రోజులు కార్తీక మాస వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్నుడై లక్ష్మీ బ్రహ్మలతో కూడి బృందావనానికి వేంచేసిన పవిత్రమైన రోజు కార్తీక శుక్ల ద్వాదశి. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజించాలి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ చేసిన అధిక ఫలంనిస్తుంది. శుద్ధ ద్వాదశి నాడు తులసి పూజ చేసి అచ్చట దీపదానం చేసిన వారు వైకుంఠంలో సమస్త భోగాలు అనుభవిస్తారు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు సదా కాపాడుతాడు. పూర్వం అంబరీషుడు అనే రాజు
ద్వాదశి వ్రతం చేసి ఇంటికి వచ్చిన దుర్వాస మహామునిని భోజనానికి ఆహ్వానించాడు. దుర్వాసుడు స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు దాటిపోవు సమయానికి భోజనానికి రాకపోవటచే ద్వాదశి గడియలు దాటిపోతాయనే భయంతో అంబరీషుడు జలపానం చేశాడు. అతిథికి ముందు భోజనం పెట్టకుండా రాజు జలపానం చేసినందుకు ముని కోపించి రాజుని శపించాడు. శ్రీ మహావిష్ణువు ఈ విషయం తెలుసుకుని ముని శాపం రాజుపై పడకుండా రక్షించి ఆ శాపం తానే భరించి దశావతారాలు ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ప్రాతకాల నదీ స్నానం, హరిహరాదుల దేవాలయాలలో దీపం పెట్టడం, దీపదానం చేయడం, దాన ధర్మాలు ఆచరించడం, కన్యాదానం చేయడం, వనభోజనం, పురాణ శ్రవణం, ఉపవాసం ఉండడం మొదలైన విధులు తప్పక ఆచరించాలి. ఉపవాసం అంటే పగలు భుజించి రాత్రి భుజించకుండా ఉండడం ఏకభుక్తం, ఒక్క పూట మాత్రమే భుజించడం, ఉదయం పూట మాత్రమే పూర్తిగా భోజనం మానివేసి సాయంత్రం నక్షత్రాలు చూసి భుజించడం నక్తం. ప్రతిరోజు నదీ స్నానం చేయడం, నువ్వులు దానం చేయడం 6 రకాల వ్రతాలుగా ఈ కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు అని స్కాంద పురాణంలో కార్తీక వ్రత మహిమలో చెప్పారు. ఈ 6 రకాల వ్రతాలలో తమకు అనువైన వ్రతం ఎన్నుకొని ఆచరించడం వల్ల దివ్య ఫలితాలు పొందవచ్చు. కార్తీక మాసంలో ఒక ఆదివారం నదీ స్నానం చేసిన మాసం మొత్తం నదీ స్నానం చేసిన ఫలితం ఉంటుంది. కార్తీక పాడ్యమి, పూర్ణిమ, అమావాస్య ఈ 3 రోజులు, ప్రారంభ మధ్య చివరి రోజులు కార్తీక స్నానం ఆచరించిన మాస స్నాన ఫలితం దక్కుతుంది. కార్తీక మాస పౌర్ణమి నాడు నదీ స్నానం, దీపారాధన, ఉపవాస వ్రతం, దాన ధర్మాలు ఆచరించిన మాసమంతా ఆచరించినంత విశిష్ట ఫలం చేకూరుతుంది. దీపారాధన స్వయంగా చేయలేని అశక్తులు కొండెక్కుతున్న దీపాన్ని జ్వలింపచేయుటకు కొండెక్కని దీపంలోని శేష తైలాన్ని ఓ ప్రమిదలో పోసి దీపారాధన చేయుట వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, ఆముదంతో కానీ దీపారాధన చేసిన మరుజన్మలో భక్తిపరులుగా, పుణ్యాత్ములుగా సకల సంపదలతో తులతూగుతారు. కార్తీక మాసంలో సాయంత్రం దేవాలయంలో కానీ, తులసి కోట వద్ద కానీ, రావి చెట్టు మొదట కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యం పెట్టినచో పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు నశించిపోయి ఆయురారోగ్యాలు పొందుతారు. కార్తీక మాసంలో దేవాలయాలకు శంకుస్థాపన చేసిన, ప్రతిష్టలు జరిపించిన శాశ్వత బ్రహ్మలోక నివాస సౌఖ్యం లభిస్తుంది. బంగారం, వెండి వంటి లోహాలు, వస్త్రాలు దానం చేస్తే గొప్ప పదవి లభిస్తుంది. కార్తీక మాసంలో చివరి రోజున పుణ్య దంపతులను పూజిస్తే పార్వతీ పరమేశ్వరులను పూజించిన ఫలం చేకూరుతుంది. ఈ మాసంలో ఉసిరికాయను, తులసి దళాన్ని దానం చేసిన, గోపూజ చేసిన గోలోక నివాస సౌఖ్యం లభిస్తుంది. శివునికి, విష్ణువుకు తులసి దళాలతో అర్చన చేస్తే సంకటాలు తొలగి సర్వ సంపదలు చేకూరుతాయి. కార్తీక మాసంలో సోమవారం నాడు నక్తవ్రతం చేసి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే బుద్ధి పెరుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే మధురస్వరం, వాక్శుద్ధి, గంగాజలంతో అభిషేకం చేస్తే మోక్షం చేకూరుతాయని వాయవీయ సంహితలో పేర్కొన్నారు. మన మహర్షులు ఏర్పరిచిన పండుగలు, నోములు, వ్రతాల వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. శరదృతువు, ఆశ్వయుజ, కార్తీక మాసాలు 2 నెలలు మన శరీరాలకు కొద్దిగా చెరుపు కలిగిస్తాయి. ఈ కాలంలో మన జఠరాగ్ని మందగిస్తుంది. అందువల్ల శరీరం అస్వస్థతకు లోనవుతుంది. చలికాలం వల్ల శరీరంలో ఉత్సాహం అంతగా ఉండదు, బద్ధకం పెరుగుతుంది. అందుకే పుణ్యం పేరుతో ఉపవాసాలు ఏర్పరిచారు. దీనివల్ల పుణ్యంతో పాటు పురుషార్థం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. వేకువనే నదీ స్నానం చేయాలనే నియమం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది.
దోషాలు తొలగిపోతాయి. తర్వాత దైవ దర్శనం చేసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరికాయ పులగం తినాలి. ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం అంటారు. ఆ చెట్టు నీట పడే కొలనులో స్నానం చేయడం విశేష ఫలదాయకం. కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించడం, ఉసిరిక పండు భుజించడం, మోదుగా ఆకుల విస్తరిలో భుజించడం, గోవర్ధన పూజ, గోపూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.